ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 28వ తేదీ మంగళవారం రోజున కరెక్ట్గా సాయంత్రం 5 గంటలకు మీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఒక ఫోన్ కాల్. ఇది ఈ యొక్క రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి సంచలనమైనటువంటి శుభవార్తనే అనుకోవాలండి. మరి ఇంతకీ రేపటి రోజున అనగా మీ జీవిత దశని మార్చేటువంటి ఊహించినటువంటి ఘటన అనేది చోటు చేసుకోబోతుంది. సరిగ్గా సాయంత్రం 5 గంటల తరువాత మీకు వచ్చేటువంటి ఈ యొక్క ఫోన్ కాల్ ఎన్నాళ్ళుగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, గందరగోళాలని పటాపంచలు చేస్తూ మీ యొక్క భవిష్యత్తును ఒక కొత్త మలుపును తిప్పబోతుంది. అసలు ఆ యొక్క ఫోన్ కాల్ ఎవరి నుండి రాబోతుంది అంటే, ఏ విధంగా అంటే మీ నుండి లేదంటే ఏ యొక్క ప్రదేశం నుండి రాబోతుంది, వారు చెప్పబోయేటువంటి మీకు అసలైనటువంటి విషయం ఏమిటో, మరి ఈ యొక్క ఫోన్ కాల్ వెనుక దాగి ఉన్నటువంటి నిజం తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రోజున ఈ వీడియోలో మీ యొక్క జాతకంలోనే మరి మీకు ఉండేటువంటి గ్రహ యోగాల పరంగా అదృష్టపు జాతకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి యొక్క ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, మీరు తీసుకోబోయేటువంటి ముందస్తు జాగ్రత్తలు ఏమిటి, మరి ఏ విధమైనటువంటి పరిహారాలను ఏమిటి అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడాను చాలా లోతుగా వివరంగా మీకైతే చెప్తామండి. కాబట్టి మా వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఏం చెప్తున్నామో వివరంగా అర్థమవుతుంది అనమాట. ఆ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా ఇప్పటి ఛానల్ చూసినటువంటి వారుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశికరణ 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు. అసలు ముందుగా వీరి యొక్క మనస్తత్వం అనేది ఎలాంటిదో ఇప్పుడు మనమైతే పరిశీలిద్దామండి. ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడాను శని ప్రభావం వల్ల వీరు ఎప్పుడు కూడా చాలా గంభీరంగా ఉంటారనమాట. లోపల ఎంత బాధ ఉన్నా కూడాను కొండంత ఆవేదనతో అంటే కొండపైకి నవ్వుతూ మాత్రం కనిపిస్తూ ఉంటారన్నమాట. మరి మీరు మీ యొక్క మనసులో భావాలను, బాధను అందరికీ కూడా పంచుకోవడం పెద్దగా ఇష్టపడరు. సమాజానికి మేలు చేయాలి, అందరూ బాగుండాలి అనేసి కోరుకునేటువంటి విశాల హృదయం మీది. కానీ గత కొన్ని రోజులుగా కొన్ని నిర్ణయాల్లో మీరైతే అంటే కొన్ని నెలలుగా, కొన్నేళ్లుగా మరి మీరు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిని అయితే ఎదుర్కొంటూ వస్తున్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, సామాజికంగా మీ యొక్క ఇబ్బందులతో అంటే ఈ విధమైనటువంటి బాధలను ఎదుర్కొంటూ వస్తున్నారు. కానీ నా అనుకున్నటువంటి వాళ్ళే ఎందుకు ఈ విధంగా నన్ను అర్థం చేసుకోవటం లేదు అనేసి అయితే చూసుకోలేకపోతున్నారు అనేసి, నా యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది దక్కటం లేదు అనేసి కుమిలిపోతూ వస్తున్నారు. నేను అందరికీ కూడా సహాయం చేస్తున్నాను, కానీ నాకెందుకు నా అనుకున్నటువంటి వాళ్ళు ఎందుకని ఈ విధంగా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు, నా యొక్క కష్టానికి ప్రతిఫలం దక్కడం లేదు అనేసి మీరైతే లోపల కుమిలిపోతూ వస్తున్నారు. ఒకవైపు కెరియరు, మరోవైపు కుటుంబం బాధ్యతలు, ఇంకోవైపు తీరినటువంటి అప్పులు, ఇవన్నీ కూడాను నిలిచిపోయినటువంటి పనులు. మీరు ఒకానొక దశలో విసిగిపోయారనమాట. సరిగ్గా అలాంటి తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నటువంటి సమయంలో కాలము మీకోసం ఒక మంచి నిర్ణయం, ఒక మంచి అవకాశాన్ని అయితే తీసుకురాబోతుంది. అదేంటి అంటే మీరు నమ్మక తప్పదండి. మరి ఇక ప్రస్తుతానికి అయితే మీకు కొన్ని కాల్స్ వెనుక భగవంతుడు ఏమన్నా కానీ అనుగ్రహం ఏదైనా ఉందా అనేది కూడాను ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా లేనట్లుగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో సాయంత్రం 5:10 తర్వాత ఒక ఫోన్ కాల్ ఎందుకు వస్తుంది అనేది ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. దాని వెనుక ఉండేటువంటి అసలైనటువంటి గ్రహస్థితి ఏంటో ఇప్పుడైతే చెప్తాము. మీ యొక్క గోచార రీత్యా ఈ యొక్క రాశివారి యొక్క జాతకంలో అనగా లాభస్థానము మరియు భాగ్యస్థానాల ఉచ్చ స్థితిలో ఉండడం వలన, అలాగే సూర్యశనుల మధ్య సమస్తపక దృష్టిలో తొలగిపోతున్నటువంటి ఉండడం వలన ఒక అద్భుతమైనటువంటి రాజయోగం మీకోసం ఏర్పడబోతుంది. అయితే ఈ యొక్క రాశి వారి కోసం అది అంతా కూడాను ఖచ్చితంగా రేపటి రోజున సాయంత్రం కరెక్ట్గా 2 గంటలు 3 గంటల మధ్య ఉంటుందన్నమాట. ఈ యొక్క సమయంలోనే ఈ యొక్క భాగ్యస్థానం అత్యంత క్రియాశీలంగా యాక్టివేట్ అవుతుంది. ఎన్నాళ్ళుగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి గుప్త దోషాలు, శని ప్రభావంతో దాచిపెట్టినటువంటి ప్రతి ఒక్క బంధాలకు తొలగిపోయేటువంటి కాలం నిర్ణయించినటువంటి ఒక సమయం ఇది అంతా. కేవలం గతంలో మీరు ఏదైనా కానీ ఎక్కడో చేసినటువంటి ఒక మంచి పని వలనో, లేదంటే వేసినటువంటి ఒక చిన్న చెట్టు వలనో, లేదంటే నాటినటువంటి ఒక చిన్న మొక్క వలనో, అది అంతా కూడాను ఒక సహాయంగా చేసినటువంటి ఎప్పుడో కానీ చేసినటువంటి ప్రయత్నం వలనో, లేదంటే నిలిచిపోయినటువంటి అనుకున్నటువంటి ఒక పెద్ద అవకాశం ఇప్పుడు లభించేటువంటి సమయం మీ ముందుకు రాబోతుంది. మరి ఈ యొక్క ఫోన్ కాల్ కేవలం
ఒక మనిషి నుండి వస్తున్నటువంటి కాల్ కాదు, మీ యొక్క శ్రమకు దేవుడు ఇస్తున్నటువంటి సమాధానం అని మీరైతే గమనించాలి మిత్రమా. అందుకే మరి ఈ యొక్క ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది, అసలు ఏంటి ఆ విషయం అనేది అయితే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా చూస్తే ఈ రేపటి రోజున సాయంత్రం 5 గంటల 10 నిమిషాల తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ ఎవరి నుండి రాబోతుంది అంటే, మొదటి ఇది అంతా కూడా 2-3 రకాలుగా ఉంటుంది. చెప్తాను వివరంగా. మొదటిది మీ యొక్క సుదూర ప్రాంతం నుండి లేదంటే విదేశాల నుండి మీరు ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయింది అనుకున్నటువంటి ఒక ఆర్థిక సహాయం, వ్యాపార ఒప్పందం లేదంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ఊహించినటువంటి శుభవార్త అది మీకు ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా అందబోతుంది. లేదంటే విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తులు మీకు సహకారంగా నిలబడతాము, లేదంటే మీకు సపోర్ట్గా ఉంటాము, లేదంటే మీకు ఏదైనా కానీ అవసరానికి తగినట్లుగా ఏదైనా కానీ మంచి జాబ్ చేసి పెట్టడము, ఇటువంటివి అన్నీ కూడా మిమ్మల్ని విదేశాలకు ఆహ్వానించడము లేదా జరగవచ్చు అన్నమాట. మరి రెండవది కనుక చూస్తే, గతంలో మీతో తెగదింపులు చేసుకొని మిమ్మల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్త్రీ లేదంటే పురుషులు లేదంటే సన్నిహితులు తమ యొక్క తప్పును తెలుసుకొని మీతో మళ్ళీ మాట్లాడడానికి, ఒక పెద్ద సమస్యగా పరిష్కరించుకోవడానికి ఈ విధంగా కాల్ కూడా చేయవచ్చు అనమాట. ఇది అంతా కూడాను ఒక అవకాశమే. ఇక ఫైనల్గా చూస్తే కనుక కోర్టు వ్యవహారాలు, స్థల వివాదాల్లో మొండి బకాయిలు లేదంటే సొంత డబ్బులు నిలిచిపోయి ఉంటే వారికి సంబంధించినటువంటి క్లియరెన్స్ మెజర్స్లు, ఈ విధంగా కూడా సంభాషణ అనేది దీనికి సంబంధించినటువంటి సమయంగా జరగబోతున్నాయి. ఇప్పుడు ఈ యొక్క ఫోన్ కాల్ మాట్లాడిన మరుక్షణమే మీ యొక్క మనసులో సగభాగం అంతా కూడా దిగిపోతుంది. ఇన్నాళ్ళుగా నా యొక్క కష్టానికి జవాబు వచ్చింది, జవాబు తెలిసింది అనేసి మీ యొక్క ఊపిరి అంతా కూడా పీల్చుకునేటువంటి సమయంగా ఇది ఉండబోతుంది. కాబట్టి ఇక మీరు తీసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు, అలాగే విశేషమైనటువంటి ఈ యొక్క తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అయితే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది మీ చేతికి రావడానికి తీసుకోవాల్సినటువంటి వచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోవాలి అన్నా, లేదంటే రేపటి రోజున ఈ యొక్క నియమాలను, ఈ యొక్క పరిహారం తప్పకుండా పాటించవలసింది ఉంటుంది. అది ఏమిటి అంటే, ఈ రోజున ఖచ్చితంగా సోమవారం సాయంత్రం ఈ యొక్క సమయమున 4 నుండి 6 మధ్యలో లేదా 5:30 మధ్యలో అనవసరమైనటువంటి గొడవలకు, అంతా కూడా వ్యర్థమైనటువంటి చర్చలకు దూరంగా ఉండండి. మీ యొక్క ఫోన్ ఛార్జింగ్ జాగ్రత్తగా పెట్టుకోండి. నెట్వర్క్ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రదేశంలో కూర్చోండి. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం, మరి అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం మీ పైన చాలా అంటే చాలా నిండుగా మెండుగా ఉండబోతుందండి. దానివల్ల రేపటి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం, అలాగే ఇంట్లో దీపారాధన చేసుకోవడం, ఓం నమో వెంకటేశ్వర అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం అయితే చాలా మంచిది. అలాగే ఉదయాన్నే మీ యొక్క నీటిలో కొంచెం పసుపు, ఎర్రటి పుష్పాలు వేసి సూర్యునికి ఆర్గ్యం సమర్పించడము ఇవ్వాలి అన్న కానీ ఇవ్వడమే కాకుండా ఆదిత్య హృదయము లేదంటే ఓం నమః సూర్యదేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరైతే పఠిస్తూ ఉండండి 11 సార్లు. అలా చేస్తే కనుక మీకున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఫైనల్గా మేము చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, ఈ యొక్క రాశివారు రేపటి రోజున మీ యొక్క ఆత్మవిశ్వాసంతో, ధనాత్మకమైనటువంటి ఆలోచనలతో అంటే పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి. మీకు రాబోయేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో కొత్త వెలుగును నింపాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు సృజనాత్మకత కలిగినటువంటి విషయాల్లో అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయండి. మీరు పర్యావరణకు సంబంధించినటువంటి మదుపు చేస్తే తప్పక లబ్ధిని అయితే పొందుకోగలుగుతారు. మీ యొక్క కుటుంబం కోసం కష్టపడి పని చేయండి. మీ యొక్క చర్యలన్నీ కూడాను దురాశతో కాదు, ప్రేమ, సానుకూలమైనటువంటి దృక్పథంతో నడవాలి. ఇక ఈ రోజున మీ యొక్క ఆఫీస్లోని మీ యొక్క ప్రత్యర్థులు వారి యొక్క తప్పుడు పనుల తాలూకా ఫలితాన్ని అయితే ఈ రోజున ఖచ్చితంగా అనుభవించబోతున్నారండి. ఈ రోజున మీ యొక్క స్నేహితులు మీ ఇంటికి వచ్చి మీతో సమయాన్ని గడపనున్నారు. అయినప్పటికీ కూడాను మద్దు పానీయాలు, ధూమపానం స్వీకరించడం మీకైతే మంచిది కాదు. కాబట్టి వారికైతే దూరంగా ఉండడం అయితే మంచిది. అసలు మీ యొక్క బంధుత్వమే వదులుకుందామా అనేటువంటి తగాదులు అయితే మీకైతే తరచుగానే అవుతూ ఉంటాయి. ఏది ఏమైనా కానీ అంత సులువుగా ఆ యొక్క పని అయితే చేయరన్నమాట. మానసిక స్పష్టత కోసం గాను అయోమయము, నిరాశ అనేది నిస్పృహల దగ్గరకు కూడా రానికండి. బిజినెస్ అప్పుల కోసం వచ్చినటువంటి వారిని చూడనట్లుగా వదిలేయండి. మీ యొక్క కుటుంబం జీవితానికి తగినటువంటి సమయాన్ని, ధ్యాసను కేటాయించవలసి ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్తలు తీసుకుంటారని అసలు అనుకోకండి. వారితో చెప్పుకోదగినటువంటి సమయాన్ని అయితే గడపండి. ఫిర్యాదు చేయడానికి వారి యొక్క అవకాశం అనేది ఇవ్వవలసి ఉంటుంది. ప్రేమకై జీవితం ఆశను అనేది ఇస్తుంది. జీవితంలో బాగా స్థిరపడినటువంటి వారు మీ యొక్క భవిష్యత్ ధోరణుల గురించి మంచి చెడులను అంతా కూడా చెప్పగలిగినటువంటి వారితో కలిసి ఉండండి. ఇక మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండండి. మీరైతే కొందరికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. దీనివల్ల మీ యొక్క జీవితంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు కూడా సంభవిస్తాయి. ఈ రోజున మీ యొక్క వైవాహిక జీవితం తాలూకా బాధాకరమైనటువంటి క్షణాలన్నింటినీ కూడా మర్చిపోతారు. అద్భుతమైనటువంటి ప్రస్తుతానికి మాత్రమే మీరైతే పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.